శ్రీనివాసరావు, పచ్చూరు. మా పచ్చూరు ప్రాంతానికి తాగునీరు సాగునీరు అనేది లేదండి. అసలు ఏ కోసానా నుంచి కూడా లేదు. కేవలం పచ్చూరు వాగు అనే మురుగునీటి కాలువ మీద మా పచ్చూరు ప్రాంతం అంతా కూడా ఆధారపడి ఉంది. పై గ్రామస్తులందరూ కూడా వదిలిన మురికి నీటిని పచ్చూరు వాగులోకి వదిలిపెడితే ఆ వాగులో నీళ్ళని చెరువుకు నింపుకొని ఆ నీటినే మేము తాగుతున్నాము, వాడుకుంటున్నాము. పొలాలు పెడదామంటే ఇదే నీరు, వాగునీరు, ఉప్పు నీరు, ఈ మురికి నీరు కావడం వల్ల పొలాలన్నీ కూడా సౌడుబారి కమ్మని సారవంతమైన నెల్లరేగడి భూములు నిస్సారమైపోయి పంటలు పండట్లేదండి. ఇది గుంటూరు జిల్లా అనేది 80 దశాబ్దాల కళ. మా పచ్చూరు ప్రాంతానికి గుంటూరు జిల్లా రావాలని ఇన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ ఆచరణ రాలేదు. గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఆచరణలో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనకి అంతకుముందంటే మనకి బడ్జెట్లో నిధులుండేవి కాదు, డ్యాముల్లో నీళ్లుండేవి కాదు. మనకి ఇప్పుడు పట్టిసీమ వచ్చింది, పోలవరం వచ్చింది, మళ్ళీ బడ్జెట్లో కూడా కమ్మని నిధులు వస్తున్నాయి. అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు పెడుతున్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత కేటాయించి ఇటువంటి బాధ్యతలను తెస్తే ఎన్నో గ్రామాల ప్రజలు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా ఉంటారు. దీని మీద పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సంవత్సరావు గారు కానీ, పత్తిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు కానీ, గుంటూరు ఎంపీ తమ్మసాని చంద్రశేఖర్ గారి చాలా కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి నిధులు సేకరించి తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న 25వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని గ్రామాలకి 200 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే నందిపాడు వరకే వస్తుంది. ఇప్పుడు మా పచ్చూరు ప్రాంతానికి కూడా ఈ బాపట్ల జిల్లాలో ఉంది, దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ బడ్జెట్లో భూసేకరణ చేసి వచ్చే బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కనుక లైన్లో తీసుకొచ్చి చేస్తే మా పచ్చూరు చుట్టుపక్కల నందిపాడు, పత్తిపాడు 50 గ్రామాల ప్రజలు తాగునీరే కాకుండా సాగునీరు కూడా లభించి పోలవరం పట్టిసీమ వల్ల నీటికి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు చేసి కేవలం సంక్షేమ పథకాలకే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వెచ్చించి ఇట్లాంటి వాటి చేస్తే ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వాలను ఎప్పటికీ గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి అంకితభావంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.